హలో స్టూడెంట్స్, మన ప్రజెంట్ టాపిక్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సోలెనాయిడ్. సో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది సోలెనాయిడ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో అంతకుముందు మనం కాయిల్ అంటే ఏంటి నేర్చుకున్నాం. ఇలాగా ఒకటే చోట వైర్లని మనం ఒక వైర్ని చుట్టామనుకోండి, దాన్ని కాయిల్ అని అంటాం. ఇలాగ మనం బాగా చుట్టామనుకోండి, ఒక సర్క్యులర్ లాగా, ఒక సిలిండర్ లాగా మనం ఒక లాంగ్ తీసుకున్నాం అనుకోండి, ఇదే కాయిల్. మీరు ఒకటే చోట ఎన్నన్నా చుట్టండి, పర్లేదు. ఇలాగ ఇక్కడైతే మీరు స్ప్రింగ్ లాగా కనిపిస్తుంది. సో సోలెనాయిడ్ అంటే దీన్నే ఇలాగ స్ప్రింగ్ లాగా ఉంటేనే మనం సోలెనాయిడ్ అని అనుకోవద్దు. సో ఎన్ని చుట్లన్నా ఉండని ఒక చోట, కానీ కొద్దిగా లాంగ్ ఉండాలన్నమాట. లాంగ్ ఉంటే దాన్ని ఇలా కొద్దిగా లాంగ్ ఉంటే దానికి లాంగ్ కాయిల్ని మనం సోలెనాయిడ్ అని అంటాం. ఒకటే చోట మనకు ఒక 10 చుట్లున్నా 10 చుట్లున్నా 20 చుట్లున్నా 100 చుట్లున్నా కూడా సో అంటే అది మందం అవుతుంది అనమాట, రైట్. మందమైన కాయిల్ వస్తుంది, మరియు ఒక లాంగ్ కూడా ఉండాలన్నమాట, రైట్. అప్పుడు దాన్ని లాంగ్ కాయిల్ని, రైట్. దిస్ లాంగ్ కాయిల్ ఈస్ కాల్డ్ సోలెనాయిడ్, రైట్. సో ఇప్పుడు సోలెనాయిడ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది అని మనం నేర్చుకోవాలి, రైట్. కొద్దిగా జూమ్ చేసుకుందాం దీన్ని, ఫోటోని, రైట్. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వైర్ వచ్చేసి ఇలా కింది నుంచి వెళ్ళింది అన్నమాట. డాటెడ్ లైన్స్ ఏం చెప్తుందంటే వైర్ కింది నుంచి వెళ్ళింది అని చెప్తుంది, రైట్. అంటే ఇప్పుడు మనకు వైర్ డైరెక్షన్ వచ్చేసి ఇలా వచ్చేసి కింది నుంచి బయటకు వచ్చి ఇలా వెళ్ళింది అనమాట, రైట్. ఇలా తిరిగి లాస్ట్కు ఇక్కడ నుంచి లాస్ట్కు దీంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా వెళ్ళి ఇలా బయటకు వచ్చింది అనమాట, రైట్. సో మనం గుర్తుంచుకోవాలన్నమాట, రైట్. సో అంటే ఇక్కడ మనం ఇది ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నామంటే, మనం ఇలా అబ్జర్వ్ చేస్తే మనకు కరెంట్ డైరెక్షన్ అనేది మనకు ఈజీ అవుతుంది అనమాట, రైట్. మనం కరెంట్ డైరెక్షన్ని దీంట్లో మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని పాజిటివ్ కనెక్ట్ చేసామనుకోండి, కరెంట్ ఎలా ప్రవహిస్తుంది, ఇక్కడ నుంచి ఇలా ఉంది కాబట్టి ఇలా వెళ్ళేసి కరెంట్ ఇలా వెళ్తుంది అనమాట, రైట్. సో ఇది ఏ డైరెక్షన్ యాక్చువల్గా, ఇది వచ్చేసి మనకు ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడ నుంచి చూస్తే, రైట్. సో మనం ఏ డైరెక్షన్లో కరెంటు పోతే ఆ డైరెక్షన్లో మన చేతిని, సో రైట్, సేమ్ మన చేతిని, రైట్, మన చేతిని ఏ డైరెక్షన్లో కరెంటు పోతే ఆ డైరెక్షన్లో మన 4 వేళ్ళని మనం మడిచినప్పుడు, సో కర్లు చేసినప్పుడు థంబ్ ఏ డైరెక్షన్ చూస్తే ఆ డైరెక్షన్ మనకు నార్త్ ఉంటుంది, రైట్. సో అంటే ఇక్కడ నార్త్ వస్తుంది అన్నమాట, ఇక్కడ సౌత్ వస్తుంది అన్నమాట. ఇలా కరెంట్ ఇలా చూపించినప్పుడు, కరెంట్ ఇలా ఉన్నదనుకోండి, సో ఇది ఈ డైరెక్షన్లో ఇక్కడ నార్త్ ఉంటుంది, ఇక్కడ వచ్చి సౌత్ ఉంటుంది అన్నమాట, రైట్. సో ఒకవేళ మనం దీన్ని పాజిటివ్ కనెక్ట్ చేసామనుకోండి, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కరెంట్ ఎలా ఉంది, ఇలా వచ్చేసి ఇలా వెళ్ళేసి ఇలా వెళ్ళింది, రైట్. ఇది ఏ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇప్పుడు మళ్ళీ మీ హ్యాండ్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫోల్డ్ చేయాలి, ఇలా అన్నమాట. ఇప్పుడు రైట్, ఇలా ఫోల్డ్ చేస్తే మనకు నార్త్ అనేది ఇక్కడ వస్తుంది, సౌత్ అనేది ఇక్కడికి వస్తుంది అన్నమాట, రైట్. సో అలాగా మనం సోలెనాయిడ్లో కూడా సేమ్ కాయిల్లో లాగా కరెంట్ డైరెక్షన్లో మన 4 వేళ్ళని కర్లు చేస్తే మనకు థంబ్ ఏ డైరెక్షన్ చూస్తే ఆ డైరెక్షన్ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇస్తుంది అనమాట. అయితే ఇది ఇక్కడ స్పెషల్ ఏంటంటే, సోలెనాయిడ్ వాల్వ్ వచ్చేసి బార్ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అనమాట, అంటే సేమ్ బార్ మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది అన్నమాట ఇది, రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏముంటుందంటే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒక సర్క్యులర్ రూపంలో ఉంటాయన్నమాట, రైట్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చేసి క్లోజ్డ్ లూప్స్ అన్నమాట. సో మీరు బయట అబ్జర్వ్ చేశారనుకోండి, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ నార్త్ నుంచి బయటికి వస్తాయి, మళ్ళీ ఇవి ఒక లూప్ ఫామ్ చేసి అవి మళ్ళీ ఇటుక నుంచి ఎంటర్ అవుతాయి అనమాట లోపలికి, రైట్. సో ఇలాగ మనకు కనిపిస్తుంది చూడండి, రైట్. సో బయటికి వచ్చింది మళ్ళీ లోపలికి మళ్ళీ ఎంటర్ అనమాట, ఇవే లూప్స్ అనమాట, రైట్. ఇలా ఇంకోటి ఇలాగ మీరు ఒక దూరంలో ఇలా ఇమాజిన్ చేసుకోవచ్చు ఇలాగ, రైట్. సో అలాగన్నమాట. సో ఇన్సైడ్ ద సోలెనాయిడ్ సౌత్ నుంచి నార్త్ ఉంటుంది, అవుట్ సైడ్ వచ్చేసి నార్త్ నుంచి సౌత్, ఒకటే లూప్ ఒకటే, కానీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది సౌత్ టు నార్త్ అవుతుంది, బయట వచ్చేసి నార్త్ టు సౌత్ అవుతుంది. హలో స్టూడెంట్స్, ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, అది ఏంటంటే ఫీల్డ్ లైన్స్ ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతాయా అని చెప్పి, అంటే ఖండించుకుంటాయా అని చెప్పి తెలుగులో అయితే, రైట్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఖండించుకోవండి, ఒకవేళ ఖండించుకుంటే ఏమవుతుంది అని మనం అబ్జర్వ్ చేయాలి.
సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్రతి చోట ఒక డైరెక్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి, ఈ ఫీల్డ్ లైన్ వచ్చేసి ఇలా వెళ్తుంది, ఇది వచ్చేసి ఇటు వస్తుంది, రైట్. సో ఒకవేళ ఇది ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి, ఏమవుతుంది, ఇంటర్సెక్ట్ అయిన చోట ఒక లైన్ ఏమో ఒక డైరెక్షన్లో వెళ్తుంది, ఇంకో లైన్ ఏమో ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది. కాబట్టి ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి 2 డైరెక్షన్లు ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా ఏం ప్రూవ్ అయిందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏ పాయింట్ వద్ద కూడా 2 డైరెక్షన్లు ఉండవు, కేవలం ఒకే ఒక పాయింట్ డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్సెక్ట్ కావు.